శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోతు. అనిరాకరణమస్తు అనిరాకరణం మే అస్తు. తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాః తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. కేనోపనిషత్తు తాను ఉపదేశించవలసిన విషయం మొత్తాన్ని చక్కగా మొదటి 2 ఖండాల్లో చక్కగా వివరించి చెప్పింది. అయినా ఉపనిషత్తుకి సంతృప్తి కలగలేదు. ఈ చెప్పింది మనం సూటిగా చెప్పాము, మరి ఎంత సూటిగా చెప్పినా కొంతమందికి అర్థం కాకపోవచ్చు చెప్తున్నారు. మరి ఎందుకు 3వ ఖండం మొదలుపెట్టారు? యక్షోపాఖ్యానాన్ని అని బ్రహ్మే, ఆ పరమాత్మే ఒక అద్భుతమైనటువంటి ఆకారాన్ని ధరించి కనిపిస్తే దాన్ని యక్షం అని ఉపనిషత్తు చెప్పింది. కాబట్టి దీనికి యక్షోపాఖ్యానం అని పేరు పెట్టారు పెద్దలు. ఎందుకు మరి యక్షోపాఖ్యానాన్ని చెప్తున్నారు అంటే భగవత్పాదులు 2-3 రకాలైన కారణాలు చెప్తున్నారు. ఏదైనా కారణం తెలియాలిగా. ఇది ఎందుకు చెప్తున్నారో, ఎవరి కోసం చెప్తున్నారో, ఏ ప్రయోజనం కోసం చెప్తున్నారో అనే విషయం చదువుకునే పాఠకులకి, సాధకులకి తెలియాలిగా. అందుకని ఆయన చెప్తున్నారు. ఏమయ్యా మీకు మేము ఇంతకుముందు అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం అని మేము చెప్పామా లేదా? అలా చెప్పినందువల్ల ఇత్యాది శ్రవణాతు అది విన్నారు మీరు. వినటం వల్ల ఏమైంది? యదస్తి తద్ విజ్ఞాతం ప్రమాణై. ఏదైతే ఉన్నదో అది ప్రమాణముల చేత విజ్ఞాతం కావాలి, విజ్ఞాతమైనది. యత్ నాస్తి తత్ అవిజ్ఞాతం శశవిషాణ కల్పం. ఏది లేదో అది తెలియబడదు. ఎలాగా? కుందేటి కొమ్ములాగా. కుందేటి కొమ్ములు అనే పేరైతే లోకంలో ఉంది కానీ వస్తువు లేదుగా. అలాగా అంటే ఉన్నది ప్రమాణాల ద్వారా తెలియబడవచ్చు, లేనిది తెలియబడదు. ఇప్పుడు మీరు లేనిది దాన్ని ఉన్నది అంటున్నారా, లేనిది అంటున్నారా? కాబట్టి ఉన్నదాన్నే ప్రమాణాల ద్వారా ఉన్నది అని అనుకున్నా, లేనిది అది ప్రమాణం తెలియకపోతే అది అవిజ్ఞాతం విజానతం విజానతం అవిజ్ఞాతం అన్నారుగా, అది తెలియబడదు అన్నారుగా. మీరు ప్రమాణాలకు కూడా తెలియబడదు అన్నారు కదా. అందువలన ఎవరైనా మందబుద్ధులు తథా ఇదం బ్రహ్మ అవిజ్ఞాతత్వాత్ అసదేవా, అవిజ్ఞాతం అవటం మూలాన బ్రహ్మ అసదేవా, లేనిదే, ఉన్నది కాదు. ఇది మందబుద్ధీనాం వ్యామోహో మా భూత్. అమ్మా, ఇలాంటి ఆలోచన కలగకూడదండి. ఎవరికి బ్రహ్మ లేదు అనే ఆలోచన రాకూడదు. అది కూడా మా మాటలు విని మీ ఉపనిషత్తే చెప్పింది కదండి అని ఎవరైనా అంటే ఇంకా మనం ఏం జవాబు చేస్తాం? ఆలోచించారు శంకర భగవత్పాదులు. కాబట్టి ఉపనిషత్ మతం ఏమిటయ్యా అంటే బ్రహ్మ లేదని కాదు, ఉన్నదనే. ఎవరికైనా మందబుద్ధులకి ఈ విధమైనటువంటి ఒకనొక ఊహ కలిగి అదే నిజమని వాళ్ళు పట్టుకుని వేలాడినట్లయితే అలాంటిది రాకూడదు అని ఉపనిషత్తు ఇప్పుడు ఈ ఆఖ్యాయిక ఆరభ్యతే, ఈ ఆఖ్యాయికని మొదలుపెట్టిందట. పైగా ఉన్నది, ఆ ఉన్న బ్రహ్మనే ఉన్నది అని ఉపనిషత్తు చెప్తుంది. ఎటువంటి బ్రహ్మ ఉన్నదంటారు అంటే తదేవహి బ్రహ్మ, అదే బ్రహ్మ అంటే సర్వప్రకారేణ, మీరు ఏ ప్రకారంగా చూసినా తదేవ బ్రహ్మ, అది ఏ బ్రహ్మ. ఏది? ప్రశాస్త్రు
సర్వప్రకారేణ ప్రశాస్త్రు, అన్ని ప్రకారాలుగా శాసించేది అదే. దేన్ని? ఈ సమస్తాన్ని, ఆభరణాలన్నింటినీ శాసించేది బంగారమేగా. అలాగే ఈ సమస్త జగత్తుని, ఈ ఉపాధిని, ఈ కన్ను, చెవి, ముక్కు, ఈ ఇంద్రియాలని సమస్తాన్ని కూడా ప్రశాస్త్రు అనేక విధాలుగా, అన్ని ఏ విధంగా చూసినా శాసించేది. ఉండటానికి ఉండు అని శాసిస్తుంది, పోవటానికి పో అని శాసిస్తుంది, పుట్టడానికి పుట్టు అని ప్రతిదాన్ని సర్వప్రకారేణ ప్రశాస్త్రు శాసించేది. పైగా అది ఇంకొక లక్షణం ఉంది, దేవానామపి పరో దేవ. అలాంటి శక్తి దేవతలకి, అంటే ఇంద్రియ అధిదేవతలకు ఉంది కదండి. ఆ ఇంద్రియాధిదేవతలకు కూడా ఆ ఈ సృష్టికి స్వరూపమైన ఆ స్వరూపం వలననే, ఆ ఆత్మ సాన్నిధ్యం వలననే ఆ దేవతలకు కూడా, ఆ ఇంద్రియాధిపతులకు కూడా ఆ శక్తి కలిగింది. అంటే చెవికి చెవి అన్నాం, ఆ చెవే బ్రహ్మ. అంటే చెవికి చెవి, ఇప్పుడు మనం మధ్యలో ఒక మాట చెప్పచ్చు, ఏమని? ఈ చెవికి అధిదేవత ఉంది కదండి, శ్రవణేంద్రియాధిదేవత, అది కావచ్చేమో. అలాంటి వాటికి కూడా అది ప్రశాస్త్రు శాసించేది. దేవానామపి పరో దేవ, ఇంద్రియాధిపతులైన దేవతలకు కూడా పరమైన, వాటికంటే అతీతమైన దేవ. ఈశ్వరాణామపి పరమేశ్వర. ఈశ్వర అంటే ఈ సమస్తాన్ని ఆయన కనుసన్నల్లో నడిపించేటటువంటి కరణ దక్షులు వాళ్ళు. ఈశ్వర, ఆ ఈశ్వరులకు కూడా పరమేశ్వరుడు ఆయన తత్వం ఉన్నది. దుర్విజ్ఞేయ అది పరమేశ్వర. దుర్విజ్ఞేయ దుర్విజ్ఞేయ, తెలుసుకోవటం కష్టం అని చెప్పామే తప్ప లేదని మేము చెప్పట్లేదు. దుర్విజ్ఞేయ దేవానామపి జయహేతు. దేవతలందరూ వాళ్ళ విధుల్లో విజయాలు సాధిస్తున్నారంటే ఆ విజయానికి హేతువు పరమాత్మే. అసురాణం పరాజయ హేతు అయినటువంటి పరమాత్మ తత్వం, ఆత్మతత్వం ఉన్నది. తత్ కథం నాస్తి, అది లేకుండా ఎలా ఉంటుంది? ఉండి తీరాలి. ఇచ్చేతస్యార్థస్య అనుకూలానికి ఉత్తరాన్ని వచాంసి దృశ్యంతే. ఇప్పుడు తర్వాత 3వ ఖండంలో చెప్పేటటువంటి ఆ మాటలన్నీ ఈ అర్థాన్ని సమర్థించేవే. అలా కాదండి, ఇంకొక రకంగా చెప్తాం. ఇప్పటికి ఒక రకంగా చెప్పారు. బ్రహ్మ లేదంటే ఎలాగా? అన్నింటినీ శాసించేది, అన్నింటినీ నియమించేది ఈశ్వరుడికి పరమేశ్వర తత్వం, దేవతలకే అధిదైవతమైన తత్వం, దుర్విజ్ఞేయం అని. అటువంటి శక్తి లేకుండా ఎలా ఉంటుంది? ఉంది కాబట్టే ఇవన్నీ, ఈ పనులన్నీ ఈశ్వరుడు తన పని దాన్ని చేయటం, దేవతలు విజయాలను అసత్తు మీద సత్తు విజయాన్ని సాధించటం, ఇదంతా జరుగుతున్నది. అంటే వాటి గొప్పతనం కాదు, ఆ పరమేశ్వర తత్వం ఉండటం వలననే అని ఒక దాన్ని తెలియజెప్పడానికి ఆఖ్యాయిక అని చెప్పాం. ఇంకో కారణం కూడా చెప్తాం ఈ ఆఖ్యాయికని 3వ ఖండంలో చెప్పడానికి. ఏమిటా కారణం అంటే, బ్రహ్మ విద్యాయా స్తుతయే. బ్రహ్మ విద్య యొక్క గౌరవాన్ని నిలపాలి కదయ్యా. బ్రహ్మ విద్య ఎంత దుష్కరమో, ఎంత దుర్విజ్ఞేయమో, ఎంత ప్రభావం కలిగినదో, ఎంత మహిమ కలిగినదో దాని మహిమని మీకు వివరించి చెప్పాలి కదా. చెప్పకపోతే ఆ మహిమ మీకు ఎలా తెలుస్తుంది? అందుకోసం కూడా ఈ ఆఖ్యాయికని చెప్తున్నారు. కథం ఎలాగండి, ఎలా చెప్తారండి అంటే, బ్రహ్మ విజ్ఞానాతు హి అగ్నియాదయో దేవాహ దేవానాం శ్రేష్టత్వం జగ్ముహు. అగ్ని దేవత, ఈ వీళ్ళు అగ్నియాదయ దేవతలు, దేవానాం దేవతల్లో శ్రేష్ఠులు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో అగ్నియాదులు ఉన్నారు. వాళ్ళకి దేవతల్లో కూడా ఉత్తమ స్థానం వాళ్ళకి ఎలా వచ్చింది అంటే, ఈ చెప్పబోయే కథ ఆ విషయాన్ని మీకు రుజువు చేస్తుంది. అందుకని ఈ కథని చెప్పారు. తతః అతితరాం ఇంద్ర. ఆ దేవతల్లో కూడా అగ్నియాదుల కంటే ఇంద్రుడు ఇంకా పరమ ఉన్నతుడైనటువంటి దేవత అనే విషయాన్ని కూడా
ఈ కథ నిరూపిస్తుంది. అథవా మూడో కారణం చెప్తున్నారు, ఏమని? దుర్విజ్ఞేయం బ్రహ్మ ఈ చేతతు ప్రదర్శ్యతే. బ్రహ్మని తెలుసుకోవటం కష్టం అని ఇంతకుముందు మేము చెప్పాం కదా, ఇప్పుడు దాన్ని మేము ప్రదర్శించి చూపిస్తాం, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దుర్విజ్ఞేయం అని చెప్పామే కానీ అసలు తెలుసుకోలేరని చెప్పలేదుగా. అంటే కష్టపడితేనే కానీ నువ్వు బ్రహ్మని గురించి తెలుసుకోలేవు అని చెప్పటం. ఏన అగ్నియాదయ అతితేజస అపి క్లేశేన ఏవ బ్రహ్మ విదితవంతః. అది అగ్నియాదులకే ఎంతో కష్టపడితేనే కానీ బ్రహ్మతత్వం అర్థం కాలేదు. మరి మళ్ళాంటి సామాన్యులకి ఎలా అర్థమవుతుంది? కాబట్టి మనకి కూడా అర్థం కావాలంటే ఈ ఆఖ్యాయిక అవసరమే. అందుకనే 3వ ఖండంలో ఆఖ్యాయికని చెప్పింది ఉపనిషత్తు. తర్వాత తథా ఇంద్ర దేవానాం ఈశ్వరా అపి సన్నిధి. సరే, వక్ష్యమాణ ఉపనిషద్ విధి పరం వా, లేదంటే ఇది చెప్పబడేది ఉపాసనా విధికి అంగం. మీరు ఆ పరదేవతను ఈ రూపంలో చెప్పబోయే కథలో మీకు ఏ రూపంలో కనిపించిందో ఆ రూపంలో ఆ పరమదైవాన్ని మీరు ఉపాసించండి. ఆ పరమాత్మ శక్తినే, ఆ పరమాత్మనే ఈ రూపంలో మీరు ఉపాసించండి అని చెప్పటానికి కూడా ఈ 3వ ఖండంలో ఈ ఆఖ్యాయిక చెప్పింది. సర్వం బ్రహ్మ విద్యా వ్యతిరేకేణ ప్రాణినాం కర్తృత్వ భోక్తృత్వాది అభిమానో మిథ్యా ఇత్యేత దర్శనార్థం. బ్రహ్మ విద్యకు వ్యతిరేకంగా ప్రాణులందరికీ కర్తృత్వ భోక్తృత్వాది అభిమానం మిథ్య. బ్రహ్మ అంటే అర్థం అదే బ్రహ్మ విద్యకు వ్యతిరేకంగా కర్త భోక్త నేనే అనే మానవుల అభిమానం మిథ్య అనే విషయాన్ని కూడా రుజువు చేయడానికి ఈ ఉపనిషత్తు 3వ ఖండంలో ఈ ఆఖ్యాయికని చెప్పింది. మరికొన్ని విషయాల్ని వాక్య భాష్యంలో చెప్తున్నారు భాష్యకారులు. ఏమంటున్నారు? బ్రహ్మ దేవేభ్యో ఇది బ్రహ్మణ దుర్విజ్ఞేయత ఉక్తి. 3వ ఖండం మొదటి మంత్రం ఏమని చెప్తోంది అంటే బ్రహ్మ దేవేభ్యో విజిజ్ఞే తస్య బ్రహ్మణో విజయే దేవా అమహీయంత అని చెప్పబోతోంది ఉపనిషత్తు. ఇలా ఇది ఎందుకు చెప్పారండి అని అంటే బ్రహ్మణ దుర్విజ్ఞేయార్థం. బ్రహ్మ అది తెలియటం చాలా కష్టం అండి, దుర్విజ్ఞేయం అండి. ఎంతో కష్టపడితేనే కానీ, శ్రమ పడితేనే కానీ మీకు ఆ బ్రహ్మతత్వం అర్థం కాదు. పైగా యత్నాధిక్య నువ్వు ఎంతో కష్టపడాలి, ప్రయత్నం చేయాలి, అది చెప్పేది. సమాప్త బ్రహ్మ విద్య యదధీన పురుషార్థం అంటే మోక్షం దేనికి అధీనం? బ్రహ్మ విద్యకి. ఆ బ్రహ్మ విద్యని గురించి మీకు మొదటి 2 ఖండాల్లో చెప్పాం. అతః ఊర్ధ్వం ఇక పైన అంటే 3వ ఖండంలో అర్ధవాదేన బ్రహ్మణో దుర్విజ్ఞేయత ఉచ్యతే. అర్ధవాదం అంటే కథా రూపంలో కూడా మీకు బ్రహ్మ తెలుసుకోవటం చాలా కష్టం, మీరు ఎంతో కష్టపడాలి అనే విషయాన్ని మీకు అర్థమయ్యేటట్లు మేము చెప్తాం. తద్విజ్ఞానే కథను నామ యత్నాధిక్యం కుర్యాతు. బ్రహ్మను తెలుసుకోవటంలో ఎంత గొప్ప యత్నాధిక్యం చేయాలో అది కూడా మేము చెప్తాం అన్నారు. ఇంకొక మాట కూడా చెప్తున్నారు, శమాద్యర్థో వా ఆమ్నాయ అభిమాన శాతనాతు. ఈ శృతి ఈ గాథను ఎందుకు చెప్తోందండి అంటే శమాద్యర్థం అంటే శమదమాది గుణాల్ని విధించటం కోసం. ఎందుకవి అంటే అవి అభిమాన శాతనాతు, దాంట్లో వాళ్ళ అభిమానాన్ని అణిచిపారేసింది, అగ్ని వాయువుల అభిమానాన్ని. ఆ అభిమానాన్ని అణచటం వల్ల మనలో సాధకుల్లో శమ దమ తితిక్ష ఈ మొదలైనటువంటి షడ్గుణాలు అభివృద్ధి పొందాలి. అప్పుడే నీకు బ్రహ్మ జ్ఞాన దృష్టి అలవడుతుంది అని చెప్తున్నారు. శమాది బ్రహ్మ విద్యా సాధనం విధిస్థితం తదర్థ అయం అర్ధవాద ఆమ్నాయ. నహి శమాది సాధన రహితస్య, శమాది సాధనాలు లేనివాడికి అవి ఎందుకండి మాకు అంటావా? అవి ఉంటేనే నీకు బ్రహ్మ తత్వం అర్థమవుతుంది. లేకపోతే నువ్వు అవి లేకుండా నువ్వు ఎంత చదివినా ఎంత చేసినా ఏం చేసినా నీకు బ్రహ్మతత్వం అర్థం కాదు. పైగా అర్థమైందని నువ్వు అనుకుంటే అది మిథ్యే. దహరమేవ స్వల్పమేవ అభిమాన రాగద్వేషాదియుక్తస్య బ్రహ్మ విజ్ఞానే సామర్థ్యం అస్తి.
ఆ రాగద్వేషాదులు లేనివాడికే బ్రహ్మ విద్యలో ఆ ప్రవేశం కనపడుతుంది. వ్యావృత్త భాష్య మిథ్యా ప్రత్యయ గ్రాహ్యత్వాత్ బ్రహ్మణ. నువ్వు భాష్య ప్రయత్నాలన్నింటినీ నువ్వు తిరస్కరిస్తే, వ్యావృత్తం చేస్తేనే నీకు బ్రహ్మతత్వం అర్థమవుతుంది. యస్మాచ్చ అగ్నియాదీనాం జయాభిమానం శాతయతి. మేము విజయం సాధించామనే అహంకారాన్ని శాతయతి, శమింపజేసింది ఈ కథలో ఆ పరమాత్మ తత్వం. తతశ్చ బ్రహ్మ విజ్ఞానం దర్శయత అభిమానోపశమే. ఎప్పుడైతే అహంకారం పోయి అభిమానం ఉపశమించి శమదమాది గుణాలు ఉద్బుద్ధమైనయో అప్పుడే బ్రహ్మదర్శనము అని అర్థమవుతున్నది. తస్మాత్ శమాది సాధన విధానార్థ అయం అర్థవాద. శమదమాదుల్ని సాధించటం కోసమే ఈ అర్థవాదము అనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. లేదా మరొక కారణం చెప్తున్నారు. ఎన్ని కారణాలు చెప్పారో, 2-3 కారణాలు పదభాష్యంలో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ 2-3 కారణాలు ఇక్కడ చెప్తున్నారు. ఇవన్నీ కారణాలే ఈ అర్థవాదాన్ని 3వ ఖండంలో కథని ఒక ఆఖ్యాయికని చెప్పడానికి. ఏమిటి? శృతి ఏం చేసింది? నిర్గుణ పరబ్రహ్మ యొక్క ఉపాసనని శృతి ఒప్పుకోలేదు. అందుకని సగుణోపాసనార్థ, సగుణ బ్రహ్మని ఉపాసించండి అని. ఎందుకయ్యా అంటే మేము అపోదితం చేశాం, నిర్గుణ బ్రహ్మోపాసనని తీసేసాం, పనికిరాదన్నాం. కాబట్టి సగుణ బ్రహ్మను ఉపాసించుకోండి అని చెప్పాం. అది కూడా మీకు చిత్తశుద్ధిని కలిగిస్తుందని శృతే చెప్పింది. ఇప్పుడు అందుకనే నేదం యదిదం ఉపాసతే ఇది ఉపాస్యత్వం బ్రహ్మణ అపోదితం. అక్కడ నువ్వు నిర్గుణ బ్రహ్మను ఉపాసించేదేమిటి అని అక్కడ అపోదితం, తిరస్కరించారు. కాబట్టి ఇప్పుడు మరి అసలు ఉపాసనే పనికిరాదని ఆ శృతి చెప్పదు. ఉపాసన చేసుకోండి, సగుణ బ్రహ్మని ఉపాసన చేసి అపోదితత్వాత్ అనుపాస్యత్వే ప్రాప్తే. దాన్ని వద్దన్నారు కాబట్టి అది ఇప్పుడు అనుపాస్యమైపోయింది. బ్రహ్మకు 2 రూపాలు, నిర్గుణ రూపం, సగుణ రూపం. బ్రహ్మ 2 రూపాల్లోనూ ఉంటుంది, ఆత్మగానూ ఉంటుంది, అనాత్మగానూ ఉంటుంది. ఆత్మగా నీ ఉపాసనకి లొంగదు, అనాత్మగా లొంగవచ్చు. ఎందుకు? నువ్వు అనాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు ఆత్మతత్వం నీకు అనాత్మ ద్వారా ఆత్మని ఉపాసించటం ఇది అని దానికి అర్థం అన్నమాట. కాబట్టి ప్రాప్తే తస్యేవ బ్రహ్మణ సగుణత్వేన అధిదైవం అధ్యాత్మంచ ఉపాసనం విధాతవ్యం ఇత్యేవం అర్థోవా. అందుకోసమైనా ఇదే ఇత్యధిదే ఉపాసితవ్యం ఇది వక్ష్యతి. తర్వాత మంత్రంలో చెప్తారు, దాన్ని మీరు ఒక సామూహికంగా ఉపాసన చేయండి అని చెప్తారు. ఇప్పుడు మొట్టమొదటి మంత్రవర్ణం చెప్తున్నది ఉపనిషత్తు. బ్రహ్మ దేవేభ్యో విజిజ్ఞే. బ్రహ్మ దేవతల కొరకు విజిజ్ఞే, విజయమును పొందెను. అనే విషయం మీ అందరికీ తెలుసు కదా. బ్రహ్మ దేవేభ్యో విజిజ్ఞే. అయితే తస్య వా బ్రహ్మణ విజయే. ఆ బ్రహ్మ విజయాన్ని సాధిస్తే ఆ విజయంలో దేవాహ అమహీయంత, దేవతలకు గొప్ప కీర్తి ప్రతిష్టలు వచ్చేసినయి. ఇది మంత్రార్థం. బ్రహ్మ యథోక్త లక్షణం పరంహ కిల దేవేభ్య అర్థాయ విజిజ్ఞ. ఆ బ్రహ్మ విజయం సాధించిందని చెప్పారండి. మనకు అనుమానం రాలా. ఇందాక మంత్రవర్ణం చదివేటప్పుడు వీళ్ళకి అనుమానం వస్తుందని శంకర భగవత్పాదుల వారు ఆయన చెప్తారు. అదేంటండి, బ్రహ్మ విజయాన్ని సాధించిందా? ఆయన తన కోసం సాధించుకుందా, మరి ఎవరి కోసం అయినా? బ్రహ్మ తన స్వార్థం లేదయ్యా, కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, మరి ఎవరికి సాధించిందండి అంటే దేవేభ్య అర్థాయ, దేవతల యొక్క ప్రయోజనం కొరకే బ్రహ్మ విజయం సాధించి, మరి ఇంక దేవతల ప్రయోజనం కొరకే కదండి దేవతలు ఆనందించి ఎగిరి గంతులేస్తే దాన్ని సమర్థించాలి. కానీ మళ్ళీ వాళ్ళ నెత్తి మీద మొట్టికాయలు ఎందుకు వేసిందండి? అదే ఉంది గమ్మత్తు. బ్రహ్మ విద్యా సాధన చాలా దుష్కరమైంది. దేవానాం అసురాణాంచ సంగ్రామే అసురాన్ జిత్వా జగదరాతీన్ అసురాన్ జిత్వా ఈశ్వర సేతు భేతృన్ దేవేభ్యో జయం తత్వలంచ ప్రాయచ్చేత్ జగతః స్థేమ్నే. ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోకపోతే నష్టము. అదే సంగతి ఇంతకు ముందు కూడా చెప్పింది కదా. ఏమని చెప్పింది?
ఇక్కడ ఈ ఈ శరీరంలో ఉండంగానే తెలుసుకుంటేనే నీకు ఉపయోగము, లేకపోతే నీకు అంతా ఇహ చేద వేది దధ సత్యమస్తి. ఇక్కడ తెలుసుకుంటేనే, బతికొండంగా తెలుసుకుంటేనే నీకు లాభం అని చెప్పింది కదా. మరి కాబట్టి అందుకని ఏం చేసింది, దేవేభ్యో సంగ్రామే అసురాన్ జిత్వా. లోకంలో ఈ దేవభావాలు అంటే ఆత్మదృష్టి, అంటే ప్రత్యేగాత్మ దృష్టి ఉంటేనే లోకానికి మనుగడ, లేకపోతే లోకం ఉండదు. ఆత్మతత్వం ఉన్నదని కాదు, ఉన్నదని మనం కూడా తెలుసుకోవాలి. అందుకని అసురాన్ జిత్వా జగదరాతీను, ఆ తర్వాత ఈశ్వర సేతుభేతృను, అంటే దేవతల జగత్తు యొక్క రక్షణ కోసం ఏం చేసింది, దేవేభ్య జయం తత్ఫలం ప్రాయచ్చదు. జగత్తుని రక్షించటానికి ఆ ఫలితాన్ని దేవతలకి ఇచ్చింది. తస్య అఖిల బ్రహ్మణో విజయ దేవా అగ్నేయాదయ అమహీయంత మహిమానం ప్రాప్నువంత. వాళ్ళు మహిమని పొందారు. ఇప్పుడు తదా ఆత్మ సంస్థస్య ప్రత్యేగాత్మన ఈశ్వరస్య సర్వజ్ఞస్య సర్వక్రియాఫల సంయోజయితు ప్రాణినాం సర్వశక్తే జగత స్థితిం చికీర్షో అయం జయో మహిమా చ ఇది అజానంతః. మనకి తెలియట్లేదు ఏది, ఈ విజయం ఈశ్వరుడిది అని. ఆ ఈశ్వరుడు ఎటువంటి వాడు, ఆత్మ సంస్థస్య, తన స్వరూపంలో తానే ఉన్నాడు, ప్రత్యేగాత్మ అయి ఉన్నాడు. ఈశ్వరస్య, ఈశ్వరుని యొక్క, ఇంకా ఆయన సర్వజ్ఞుడు, సర్వజ్ఞ అంటే సంపూర్ణమైన జ్ఞానం కలవాడు, ప్రజ్ఞానం బ్రహ్మ. సర్వక్రియాఫల సంయోజయితు ప్రాణినాం, ప్రాణులందరికీ వాళ్ళ క్రియలు, ఆ క్రియల యొక్క ఫలితాన్ని చక్కగా అందజేసేవాడు. సర్వశక్తే జగత స్థితిం చికీర్షో, ఈ జగత్తు యొక్క స్థితిని దానికి ఆ స్థితిని తీసుకురావడానికి సర్వశక్తి గలవాడు. ఈ శక్తినే విడదీస్తే అమ్మవారు, అమ్మవారు కూడా శక్తి అని, అది నిరాకారమైన శక్తి అనుకున్నప్పుడు ఆ శక్తి జ్ఞానం రెండూ ఒకటే. అదే ఇది ఇక్కడ ఎంత ఆయన చక్కగా అద్భుతంగా సూచిస్తున్నారు. ఇది మనకు ప్రధానం. ఆత్మ సంస్థస్య ప్రత్యేగాత్మన ఈశ్వరస్య సర్వజ్ఞస్య సర్వక్రియాఫల సంజోదయతు ప్రాణినాం సర్వశక్తే జగత స్థితిం చికీర్షో. జగత స్థితిని ఆయన చేపడతాడు, దాన్ని నిర్వహిస్తాడు. సర్వశక్తి పైన ఏమన్నాడు, సర్వజ్ఞ. రెండు మాటలు ఉపయోగించారు భగవత్పాదులు. ఆ శక్తి సర్వజ్ఞము, సర్వశక్తి సమన్వితము. జ్ఞానం వేరు, శక్తి వేరు కాదు. జ్ఞానమే శక్తి అంటే, శక్తి అంటేనే జ్ఞానం. రెండు ఒకటే అనే మనం అర్థం చెప్పుకోవచ్చు, తప్పు లేదు. విడివిడిగా జ్ఞానానికి శక్తి ఉంటుంది, శక్తికి జ్ఞానం కావాలి, ఇలాగూ చెప్పవచ్చు. అప్పుడైనా రెండు ఒకటే. కాబట్టి ఈ విషయంలో ఏ విధమైనటువంటి అనుమానం అక్కర్లేదు. అటువంటి అయం జయ మహిమాచ ఇది, అటువంటిది ఈ మహిమ. ఇప్పుడు పరమాత్మ బ్రహ్మ దేవేభ్యో విజిజ్ఞ అన్నప్పుడు ఆ బ్రహ్మ దేవతల కోసం జయాన్ని సంపాదించి పెట్టింది అంటాం. ఆ జయం సామాన్యమైన జయం కాదు. ఎంతటి జయం తెలిసినా అది సర్వశక్తిని ప్రదర్శించే జయం, సర్వజ్ఞత్వాన్ని ప్రదర్శించే జయం. అటువంటి విజయం అది. ఇదేం సామాన్యమైన విషయం కాదని ఆ విజయం యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఒక కథని ఇక్కడ చెప్పింది. బ్రహ్మ ఇది పరహ లింగాత్. దీనికే వాక్య భాష్యం చెప్తున్నారు. బ్రహ్మ దేవేభ్యో అన్నారు కదా, లింగాత్ అంటే బ్రహ్మ శబ్దానికి పరమేశ్వరుడు అనే అర్థం. ఎందుకని, ఆ అర్థాన్ని సూచించే శృతి ఉన్నది, నిదర్శనం ఉన్నది. అన్యత్ర పరాధీశ్వరాత్ నిత్య సర్వజ్ఞాత్ పరిభూయ అగ్నియాదీన్ తృణం వజ్రీకర్తం సామర్థ్యం నాస్తి. అటువంటి బ్రహ్మకి తప్ప అగ్ని మొదలైన వాయువు ఈ ఇద్దరు దేవతల్ని పరాభవించి వాళ్ళ చేత ఆ అగ్నిని ఒక తృణాన్ని వజ్రంలాగా, తృణానికి వజ్ర సదృశమైనటువంటి శక్తిని ఇవ్వగలిగిన ఆ సామర్థ్యం అది ఒక్క పరమాత్మకే ఉంటుంది తప్ప ఎవరికి లేదనే విషయాన్ని తెలియజెప్పటానికి తతు న శశాక దగ్ధం ఇత్యాది లింగాత్, అది
తగలబెట్టలేకపోయింది అనే నిదర్శనం మనకు కనబడుతున్నదిగా. బ్రహ్మశబ్ద వాచ్య ఈశ్వర ఇత్యవసీయతే. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే ఈశ్వరుడే. నహి అన్యథా అగ్ని తృణం దగ్ధం న ఉత్సహతే వాయు వా ఆదాతం. ఆ శక్తి గనక అడ్డం పడకపోతే అగ్నికి ఒక గడ్డి పరకని కాల్చడం ఏమంత కష్టం, వాయువుకి అదే గడ్డి పరకని ఎగరగొట్టి అవతల పారేయటం ఏమంత కష్టం. ఎందుకు కష్టమైంది? ఆ సర్వజ్ఞమైన సర్వశక్తియుతమైన అది, ఆ సర్వజ్ఞ సర్వశక్తియుతమైన శక్తి అది ఎంత గొప్పదో తెలిసినా ఇప్పుడు మనకు ఒక్క ముక్కలో ఒక్క మాటలో తెలిసిపోతుంది. ఈ సృష్టిలో విజయం ఎవరికి విజయం? బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించే వాళ్ళదంతా విజయం. ఆ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటో తెలియని వాళ్ళకి అపజయం. ఈ విషయాన్ని ఒక కథా రూపంలో చెప్పాలి. అందుకని బ్రహ్మజ్ఞానం సంపాదించటం ఎంత కష్టమో అని కూడా తెలియజెప్పాలి. అందుకనే అగ్నిని వాయువుని వాళ్ళని ఎందుకు పనికిరాని దేవతలుగా చేసి అక్కడ ఒక 10 నిమిషాల పాటు కూర్చోబెట్టిన కారణం అదే. శృతి స్మృతి ప్రసిద్ధిభి నిత్య సర్వ విజ్ఞానే ఈశ్వరే సర్వాత్మని సర్వశక్త సిద్ధే అపి. శృతులు స్మృతులు వేణోళ్ళ చెప్తున్నాయి. అటువంటి నిత్య సర్వ విజ్ఞానం కలిగినటువంటి ఈశ్వరే సర్వాత్మని, సర్వానికి ఆత్మ అయినటువంటి విజ్ఞాన స్వరూపుడైన ఈశ్వరే స్థితే సిద్ధే, అది సిద్ధమై ఆ శక్తి ఉండగా శాస్త్రార్థ నిశ్చయార్థం ఉచ్యతే. దాన్ని బట్టి శాస్త్ర తాత్పర్యం కూడా నిశ్చితం చేయటం కోసం ఈ యుక్తి మళ్ళీ చెప్పబడుతున్నది. అతస్య ఈశ్వరస్య సద్భావ సిద్ధి కుతో భవతి. ఆ ఈశ్వరుడు కలడు అని, ఆ ఈశ్వరుడికి సద్భావ సిద్ధి అంటే ఉన్నాడు అని. ఆ సిద్ధి ఎలా మీరు చెప్తారు? ఇదిగో ఈ ఆఖ్యాయిక వల్ల ఈశ్వరుడికి కూడా ఆ స్థితి ఉన్నది అని, సద్భావం ఈశ్వర శక్తి ఉన్నది అని చెప్పటమే అర్థం. యదిదం జగతు దేవగంధర్వ యక్ష రక్ష పితృపిశాచాది లక్షణం జువియత్ పృథివ్యాదిత్య చంద్రగ్రహ నక్ష విచిత్రం వివిధ ప్రాణ్యో భోగయోగ్య స్థాన సాధన సంబంధి తద్ అత్యంత కుశల శిల్పిభిరపి దుర్నిర్మాణం దేశకాల నిమిత్తానురూపనీత ప్రవృత్తి వృత్తిక్రమం ఏతద్భోక్తృకర్మ విభాగజ్ఞ ప్రయత్నపూర్వకం భవితుం అర్హతి. అద్భుతంగా ఇప్పుడు మనకు కనిపించినటువంటి మనం ఈ జగత్తును వర్ణిస్తున్నారు శంకర భగవత్పాదులు. ఏమిటిట? ఈ జగత్తులో ఎవరెవరున్నారు? దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పితరులు, పిశాచులు, మానవులు మొదలైన అనేక ప్రాణులన్నింటి ఎక్కడైతే ఉన్నాయో, తర్వాత స్వర్గం, అంతరిక్షం, పృథివీ, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు, ఈ మొదలైన ఇంతటి వైవిధ్యభరితమైన వీటన్నింటితోనూ కూడి ఉన్నటువంటి ఈ జగత్తు, అలాగే వివిధ ప్రాణులు తమ కర్మఫలం అనుభవించటానికి ఎక్కడికి వచ్చి పడతారో అటువంటి ఈ జగత్తు సాధనాలతో సంబంధాన్ని కలిగి ఉన్నది. అటువంటి ఈ జగత్తును దాని యందు గొప్ప నేర్పుగల శిల్పులు ఎవరూ నిర్మించరు. ఇటువంటి అద్భుతమైన జగత్తుని నిర్మించాలంటే మామూలు శిల్పులు వాళ్ళ శక్తి సామర్థ్యాలు చాలవు. ఏముండాలి? సర్వజ్ఞత్వం ఉండాలి. ఆ సర్వజ్ఞత్వానికే సర్వశక్తి ఉండాలి. సర్వశక్తి ఎక్కడుంటుంది? సర్వజ్ఞానంలో ఉంటుంది. సర్వజ్ఞానం ఎలా ఉంటుంది? ఎప్పుడూ శక్తితో కూడి ఉంటుంది. ఇది ఇందాక మనకు వచ్చిన అనుమానానికి జవాబు. సర్వశక్తి ఎక్కడుంటుంది? జ్ఞానంలోనే ఉంటుంది. జ్ఞానం వినా శక్తి లేదు, ఏమీ లేదు. సర్వశక్తి ఎక్కడుంటుంది? ప్రజ్ఞానంలోనే ఉంటుంది. ప్రజ్ఞానం ఎలా ఉంటుంది? జ్ఞానంతో కూడే ఉంటుంది. ప్రజ్ఞానం ఎక్కడుంది? ఎక్కడ లేదు, అంతటా ఉంది. తన మహిమలో తానుంది. ఆ తన మహిమలో తానున్నప్పుడు శక్తి ఎక్కడుంది? జ్ఞానమే శక్తి స్వరూపంగా ఉన్నది. ఆ రెండు విడదీయటానికి వీల్లేనివి. అవి ఇంకా ఎలా ఉన్నాయి? గొప్ప నేర్పుగల శిల్పులు కూడా నిర్మించలేరు. ఎలాగ? దేశం, కాలం, ఈ నిమిత్తాలకి తగినటువంటి నియతమైన ప్రవృత్తి మరియు నివృత్తి. ఎక్కడ ఏ దేశం, ఏ కాలం, ఏ ప్రకారం ప్రవృత్తి ఉండాలో, ఏ ప్రకారం నివృత్తి ఉండాలో ఈ జగత్తు
తన ప్రయత్నం నిర్మించేవాడు ఏం చేస్తాడు? ఈ కర్మ ఫలభోక్తలకు ప్రాణుల కర్మల విభాగం తెలిసిన వాడై ఉండాలి. ఎందుకంటే ఈ జగత్తు కార్యం పైన చెప్పినటువంటి ఈ లక్షణాలన్నీ జగత్తుకి ఉన్నాయి. బుద్ధిశాలి మానవుడిచే నిర్మించబడే ఇల్లు, ప్రాసాదం, రథం, శయనం, ఆసనం, నడిచే దారి మొదలైన వాటిని ఈశ్వరుడు గలడు అనుటలో దృష్టాంతంగా మీరు చెప్పవచ్చు. ఒక ఇల్లు కట్టారు, కట్టేవాళ్ళు ఏందే ఇల్లు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది దృష్టాంతం. అలాగే నిర్మించేవాడు లేకపోతే ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నిర్మించేవాడెవరు? దేనిని? ఇదిగో ఆ కార్యస్వరూపాన్ని వర్ణించారు. ఇంతటి అద్భుతమైనటువంటి సృష్టి చెయ్యాలి అంటే సర్వజ్ఞ సర్వశక్తి సమన్వితమైన జ్ఞానమే, పరిపూర్ణ జ్ఞానమే చేయగలదు అని దానికి ఉదాహరణగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు అది ఏమిటన్నమాట? బ్రహ్మదేవేభ్యో విజిజ్ఞే తస్య బ్రహ్మణో విజయే దేవా అమహీయంత. సరేనండి, పూర్వార్థం బాగానే చెప్పారు, అర్థమైంది. దేవతలంతా అమహీయంత, ఈ విజయం మాదే అని వాళ్ళు బాగా ఉబ్బిపోయి విజయోత్సవాలు అవి జరుపుకున్నారు. అంటే అది వాళ్ళు ఏం చేశారండి దానివల్ల? అదిగో అదే ఐక్షంతాస్మాకమేవాయం విజయోస్మాకమేవాయం మహిమేతి. వాళ్ళు పోనీ వెళ్లకుండా ఊరుకోలా, గర్వించారు వాళ్ళు. ఈ విజయం మాదే, ఈ మహిమ మాదే అని వాళ్ళు అనుకున్నారు. తే దేవాహ, తే అంటే అర్థం దేవాహ, దేవతలు. ఐక్షంత ఈక్షితవంత అనుకున్నారు. ఏమనుకున్నారు? అగ్నియాది స్వరూప పరిచ్ఛిన్నాత్మకృత అస్మాకమేవాయం విజయ. అగ్నియాది దేవతల చేత, స్వరూపముల చేత పరిసీమితమై, దాని చేత పరిచ్ఛిన్నమై, దాని చేత వ్యాపింపబడినటువంటి ఈ విజయం మనకి చెందిందే అని వాళ్ళు అనుకున్నారు. అస్మాకం ఏవ అయం మహిమ, ఈ మహిమ కూడా మాదే. అగ్ని వాయు ఇంద్రత్వాది లక్షణం, అది దానికి ఆ విజయానికి లక్షణం ఎక్కడిది? అగ్ని వాయు ఇంద్ర వీళ్ళందరి యొక్క ఆ సామర్థ్యం వలన ఆ లక్షణాలు, దానికి ఆ విజయానికి ఆ లక్షణాలు వచ్చినాయి. అస్మాభి అనుభూయతే, ఆ విధంగానే మేమంతా దాన్ని భావిస్తున్నాం. నా అస్మత్ ప్రత్యేగాత్మ భూతేశ్వర కృత, మాకు ప్రత్యేగాత్మ ఏమిటి? ఇంకా వేరే ఏది లేదు, మాదే. అదిగో అందులో మా దేవతల్లో మా అగ్ని వాయు ఇంద్ర వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ రూపంగానే మాకు ఆ విజయం వచ్చింది అని వాళ్ళు తలపోశారే తప్ప ఇది తమకు ఆత్మయ్యి ఉన్నటువంటి ఆ పరమాత్మ ప్రత్యేగాత్మ ఎవరో వలన వచ్చిందనే ఆలోచన వాళ్ళకి లేదు. అసలు కేనేషితం పతతి ప్రేషితం మనహ అని శిష్యుడికి వచ్చిన అనుమానం అదేగా. ఇది కేవలం ఈ శరీరమే చేస్తోందా? ఏదైనా శక్తి ఉందా? ఇక్కడ అగ్ని ఆది దేవతలే ఇది మాదే అంటున్నారు, మా వెనకాల ఏం లేదన్నారు. మరి ఆ దేవతలే అనుకుంటున్నప్పుడు లోకంలో ఉన్న మనలాంటి సామాన్య మందబుద్ధులు అనుకోవటంలో తప్పే ఉంది కాదు, విచిత్రమే ఉంటుంది అనుకుంటారు. కానీ అలా అనుకోకూడదు, అసలు విషయం తెలుసుకోవటం కోసమే ఇది చెప్పారు. ఏవం మిథ్యాభిమానే క్షణవతాం, ఇటువంటి మిథ్యాభిమానం ఎవరికైతే ఉన్నదో తే ఐక్షంత, వాళ్ళు అనుకున్నారు. ఇది మిథ్యాప్రత్యయత్వాత్ హేయత్వ క్షేపణార్థం ఆమ్నాయ. ఇప్పుడు నేను నాది అనేటటువంటి అభిమానం ఇది వాస్తవం కాదు, దానిని క్షేపణాత్, దాన్ని పోగొట్టించాలి, దాన్ని లేకుండా చేయాలి. ఆ విషయాన్ని బోధించడానికే శృతి ఐక్షంత అస్మాకమేవాయం విజయో అస్మాకమేవాయం మహిమేతి అని వాళ్ళు చెప్పారు. ఈ మహిమ మాదే అని వాళ్ళు తెలిపారు. తమకు విజయం అభివృద్ధి మొదలైనవి శ్రేయస్సులు కలగటానికి నిమిత్తం తమ హృదయంలో ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు సకల ప్రాణులు ఆత్మయే, అందరికీ కళ్యాణ నిదానము అగుచున్నాడు. ఆ ఈశ్వరుని దేవతలు ఆత్మరూపముగా తెలియజాలక కేవలము దేహమునందు మాత్రమే నేను అనే అభిమానం గలవాళ్ళై అసత్య భావన చేశారు. అదే ఆత్మనః జయాది శ్రేయో నిమిత్తం సర్వాత్మానం ఆత్మస్థం సర్వ కళ్యాణాస్పదం ఈశ్వరం ఏవ ఆత్మత్వేన అబుద్ధ్వా.
తెలుసుకోలేక పిండమాత్రాభిమానా దేహమాత్రాభిమానా సంతః యం మిథ్యా ప్రత్యయం చక్రు తస్య పిండమాత్ర విషయత్వేన మిథ్యా ప్రత్యయత్వాత్ సర్వాత్మేశ్వర యాథాత్మ్యావబోధేన సర్వాత్మస్వరూపుడు ఈశ్వరుడు అయినటువంటి ఆయన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం చేత హాతవ్యతాఖ్యాపనార్థ తెలుసుకొని గర్వాన్ని విడిచిపెట్టండి మీరు అని చెప్పటం కోసమే ఈ ఆఖ్యాయిక ఆమ్నాయ ఈ ఆమ్నాయం ఈ కథని చెప్పింది అని ఈ విధంగా మొట్టమొదటి మంత్రవర్ణం ఏం చెప్పింది అంటే బ్రహ్మ దేవేభ్యో విజిఘ్యే తస్య బ్రహ్మణో విజయే దేవా మహీయంత త ఐక్షంత అస్మాకమేవాయం విజయో అస్మాకమేవాయం మహిమేతి అనే మొట్టమొదటి మంత్రవర్ణం ద్వారా ఆ ఆఖ్యానానికి ఆఖ్యాయికకి ప్రారంభం చేసింది ఉపనిషత్తు. ఇప్పుడు తర్వాత మంత్రవర్ణం ప్రారంభం అవుతున్నది. అది ఎలా ఉంది? తద్ధైషాం విజజ్ఞౌ తేభ్యోహ ప్రాదుర్బభూవ తన్నవ్యజానత కిమిదం యక్షమితి. ఆ బ్రహ్మ వీళ్ళ యొక్క భావనను తెలుసుకుంది. తద్ధైషాం విజజ్ఞౌ వీళ్ళు గర్వంతో ఎగిరెగిరి పడుతున్నారని పరమాత్మ తెలుసుకొని ఆ పరబ్రహ్మ వారి కొరకు తేభ్యోహ ప్రాదుర్బభూవ అది తన్నవ్యజానత కిమిదం యక్షం ఇది. ఏమిటి ఈ యక్షం? ఈ గౌరవనీయమైన అద్భుతమైన కళ్ళు మిరుమిట్లు గొలిపేటటువంటి పూజనీయమైనటువంటి ఈ స్వరూపం ఏమిటి? ఈ స్వరూపానికే ఏమని పేరు పెట్టింది ఇక్కడ? యక్షం. ఈ స్వరూపం, ఈ ఆకారం, ఈ రూపం ఏమిటి అనే విషయం వాళ్ళకి తెలియలేదు. తద్ధైషాం విజజ్ఞౌ పరమాత్మకు తెలిసింది. తేభ్యోహ ప్రాదుర్బభూవ వాళ్ళు ఎదురుకుండా కనిపించింది. తన్నవ్యజానత కిమిదము యక్షమితి వాళ్ళకి తెలియలేదు. తెలుసుకోవటం వాళ్ళ వల్ల కాల. తే అగ్నిమబ్రువన్ను వాళ్ళు ఏం చేశారు? అగ్నిని పిలిచి జాతవేద ఏతద్విజానీహి కిమిదం యక్షమితి. ఓ జాతవేద, ఓ సర్వజ్ఞ, తెలుసుకును, వెళ్ళు తెలుసుకురా. జానీహి కిమిదం యక్షమితి. ఈ పూజనీయమైన ఈ స్వరూపం ఏమిటో తెలుసుకురా వెళ్ళి అని వారు అగ్నిని ఉద్దేశించి చెప్పారు. ఆ అగ్ని ఏం చేశాడు? తథేతి, అలాగే అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తదభ్యద్రవతు. అగ్ని ఆ యక్షానికి అభిముఖంగా వెళ్ళాడు. అభ్యద్రవతు అభిముఖంగా వెళ్ళాడు. వెళ్ళి తమభ్యవదతు ఆ వచ్చినటువంటి అగ్నిని అడిగింది ఆ యక్షం. నీవెవరవు నా ఎదురుకుండా వచ్చావు అని అడిగితే తత్కోసీతి అని అడిగితే అగ్నిర్వా, నేను అగ్నిని, అహమస్మి, నేను అగ్నిని అని చెప్పాడు. ఇది అబ్రవీత్ జాతవేదావా అహమస్మి, నేను నిశ్చయముగా సర్వము తెలిసినటువంటి అగ్నిని అని అతడు చెప్పాడు. తదభ్యద్రవతు తమభ్యవదతు కోసీతి అగ్నిర్వా అహమస్మీతి అబ్రవీత్ జాతవేదాహవా అహం అస్మి ఇది. అప్పుడు ఆ యక్షం తస్మిగ్స్త్వైకిం వీర్యం ఇది అపీదగుం సర్వం దహేయం యదిదం పృథివ్యామితి. ఆహా, అలాగా నీలో ఉన్న శక్తి ఏమిటని అడిగింది. ఆ యక్షం ప్రశ్నిస్తే ఈ పృథివీ యందు ఏదైతే ఉన్నదో దాన్నంతటా సర్వాన్ని కాల్చివేయగలను. సర్వం దహేయం యదిదం పృథివ్యాం అని అగ్ని జవాబు చెప్పింది. తస్మై తృణన్యదధావ. ఆ అగ్నికి ఎదురుకుండా ఒక గడ్డి పరకని నిదధావ ఉంచింది. దహేతి, ఇది దీన్ని తగలబెట్టు చూద్దాం, మొత్తం భూమి మీద ఉన్నదంతా తగలబెట్టేస్తానన్నావుగా, ఈ గడ్డి పోసం తగలబెట్టు అని. తదుపప్రేయాయ సర్వజవేన, మంచి పూర్తి వేగాన్ని తన శక్తినంతా కూడా తీసుకుని వెళ్ళి ఆ అగ్ని ఆ గడ్డి పరకం తగలబెట్టడానికి ప్రయత్నం చేశాడు. కానీ తన్నశాక దగ్ధం దహించలేకపోయినాడు. సతత ఏవ నివవృతే నైత దశకం విజ్ఞాతుం
యదేతద్యక్షమతి యక్షమితి. అదే విధంగా వెనక్కి తిరిగి వచ్చి ఈ యక్షము ఏమో నేను తెలియలేకపోతిని అని వెనక్కి వచ్చి దేవతలతో చెప్పాడు. ఆ అగ్ని దహించలేక ఆ యక్షం ఎవరో నాకు అర్థం కాలేదని. అధ వాయుమబ్రువన్ను వాయవే తద్విజానీహి కిమేతద్యక్షమితి తదేతి. వాయువుతో చెప్పారు. అగ్ని ఫెయిల్ అయ్యాడుగా, వాయువుని పిలిచి నువ్వు వెళ్ళి తెలుసుకోవయ్యా అదేమిటో కిమేతద్యక్షమితి అని. అప్పుడు తదభ్యద్రవతు తమభ్యవదతు కోసీతి వాయుర్వా అహమస్మీతి అబ్రవీత్ మాతరిష్వా వా అహమస్మీతి. ఆ వాయువు ఏమన్నాడు, యక్షుడికి అభిముఖంగా వెడితే నువ్వెవరు అని ఇంతకుముందు అగ్నిని అడిగినట్టే అడిగితే, అది నేను వాయువుని, నిశ్చయంగా ఈ అంతరిక్షంలో సంచరించే వాయువుని నేనే అని వాయువు చెప్పింది. తస్మిగ్స్త్వయికిం వీర్యం, మరి నీలో ఏం శక్తి ఉన్నది అని యక్షం ప్రశ్నిస్తే, ఇత్యపీదగం సర్వం ఆదదీయ యదిదం పృథివ్యామితి. ఈ పృథివీ మీద ఏదైతే ఉన్నదో దాని అంతటి సర్వాన్ని కూడా నేను ఎగరగొట్టగలను అన్నది వాయువు. తస్మై తృణం నిదధావా ఏతదాదస్వేతి, గడ్డి పరకన అక్కడ పెట్టి దీన్ని ఎగరగొట్టు అన్నది. తదుపప్రేయాయ సర్వజవేన, పూర్తి శక్తియుక్తులతో వచ్చాడు వాయువు. తన్న శశాక ఆదాతం, ఎగరగొట్టలేకపోయాడు. తతయేవ నివృతే, వెంటనే వెనక్కి తిరిగి వచ్చాడు. నైత దశకం విజ్ఞాతం యదేతద్యక్షమితి, ఈ యక్షం ఎవరో తెలుసుకోలేకపోయాను నేను అని వచ్చి వెనక్కి వచ్చి దేవతలకి చెప్పాడు. అధేంద్రం అబ్రువన్ను, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇంద్రం అబ్రువన్ను, ఇంద్రుడితో అన్నారు, భగవన్ ఏతద్విజానీహి, ఓ ఇంద్ర ఈ యక్షమేమిటో దీని గురించి నువ్వే తెలుసుకొని రా. కిమేతద్యక్షమితి తదేతి తదభ్యద్రవత్ తస్మాత్ తిరోదధే అన్నారు. ఆ ఇంద్రుడు ఆ యక్షానికి అభిముఖంగా వెడితే ఆ యక్షము తస్మాత్ తిరోదధే, ఆ ఇంద్రుడికి ఎదురుకుండా ఎదుటి నుంచి తిరోదధే, అది అంతర్ధానం అయిపోయింది. సతస్మిన్నేవాకాశే స్త్రియమా జగామ బహుశోభమానాముమాగుం హైమవతీం తాగుం హోవాచ కిమేతద్యక్షమితి. అయితే ఇంద్రుడు గొప్పతనం ఏమైంది, ఆ యక్షం అంతర్ధానం అయిపోయింది, కానీ ఆ స్థానంలో ఇప్పుడు అదే ఆకాశంలో ఒక స్త్రీ ఆ ఇంద్రుని వద్దకు, స్త్రియమా జగామ, మొట్టమొదటిసారిగా స్త్రీ ప్రసక్తి వస్తున్నది ఇక్కడ. ఆమె అధికముగా బహుశోభమానం ఉమాగుం, ఆమె బహుశోభమాన, చక్కగా అద్భుతంగా ప్రకాశిస్తున్నటువంటి ఉమాదేవే ఆ స్త్రీమూర్తి. హైమవతి, బంగారు ఆభరణాలు ధరించింది అనొచ్చు, లేదా హిమవంతుని కుమార్తె అయినటువంటి ఉమా పార్వతి అని కూడా అనవచ్చు. తాగుం హోవాచ, ఆమె ఎదురుగుండా కనిపిస్తే, అమ్మవారు కనిపిస్తే, కిమేతద్యక్షమితి, ఏమిటి యక్షము అని అడిగాడు ఇంద్రుడు అమ్మవారిని. ఇక్కడికి 3 ఖండాల ఉపనిషత్తు పూర్తయింది. ఇంకా ఆఖరి ఖండంలో ఈ ఫలితం ఏమిటో, ఇంద్రుడు ఏ విధంగా ఏం చేయగలిగాడో ఏమిటో ఈ విషయాలన్నీ చెప్పి మొత్తం ఉపనిషత్తు తాను చెప్పవలసుకున్నటువంటి అర్థాన్ని పరిసమాప్తం చేస్తుంది. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోదనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు ते मयि सन्तु। ओम शांति शांति शांति।